మాస్టర్స్ న్యూజిలాండ్లో చేస్తున్నాను. సో ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. ఈరోజు నాకు క్లాస్ 2 AM ఉంది, 2 hours క్లాస్ ఉంది, డీప్ లెర్నింగ్ క్లాస్. సో కమాన్ రండి చూద్దాం. ప్రెసెంట్ అయితే న్యూజిలాండ్ లో సమ్మర్ సీజన్ నడుస్తుంది. సో ఫుల్ ఎండలు కొడుతున్నాయి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు చూడలేదు అనమాట. ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. 3 టైప్ ఆఫ్ బసెస్ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి ఆర్బిట్ అని. ఇప్పుడు చూపించే బిల్డింగ్స్ అన్ని స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయి. ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తది బిల్డింగ్స్ అన్ని. సో ఇక్కడ వీక్లీ పే చాలా హై ఉంటది. సో నేను బయట అకామిడేషన్ తీసుకున్నాను. సో ఫైనల్‌గా కాలేజ్ రీచ్ అయ్యాను. కాలేజ్ అనుకోని ఒక గ్రౌండ్ ఉంటదనమాట. సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చూపిస్తానండి. అది కూడా క్లియర్. సో ఇది గ్రౌండ్ అన్నమాట. ఈ గ్రౌండ్‌లో ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. సో అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాకపోతే మెయింటైన్ మాత్రం యూనివర్సిటీయే మెయింటైన్ చేస్తుంది. సో క్రికెట్ పిచ్ కూడా ఉంటది. జూమ్ చేసి చూపిస్తాను. సో అది క్రికెట్ పిచ్ అన్నమాట. సో ఫైనల్లీ నా క్లాస్ ఈ బిల్డింగ్‌లో జరుగుతదన్నమాట. ఎస్ బ్లాక్. జీ బ్లాక్ అనేది వేరే క్లాసెస్ జరుగుతాయి. సో దిస్ ఈస్ మై క్లాస్. ఇక్కడ నా క్లాస్ జరుగుతుంది. డీప్ లెర్నింగ్ క్లాస్. సో ఇది ఇంకో గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఆడతారు. మెయిన్‌గా వీళ్ళు రగ్బీ ఆడతారు ఇక్కడ. రగ్బీ గేమ్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. కాలేజ్‌లో 2 పౌండ్స్ ఉందని చెప్పాను కదా! సో, ఇంకో పౌండ్ ఇదన్నమాట. పెద్దగుంటది. దీని చుట్టూ వాకింగ్ పాత్ ఉంటదన్నమాట. చాలా మంది మార్నింగ్ వచ్చి ఇక్కడ వాక్ చేస్తుంటారు. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ కావాలంటే కొనుక్కొని తినొచ్చు. సో, ఫైనల్లీ నా కాలేజ్ అయిపోయింది. నేను ఇంటికెళ్తున్నాను. సో, దిస్ ఇస్ బస్ స్టాప్ ఆఫ్ ది కాలేజ్. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాను. సో, నా బ్లాగ్ గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.